వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. శుక్ర, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో. ఇక్కడ శుక్రుడు ఒక 5 రోజుల పాటు తృతీయంలో చాలా అందరి యొక్క సహాయ సహకారాలు అందడంలో శుక్ర భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించి 23 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. ఆ 23 రోజుల్లో ఆ శుక్ర భగవానుడు మీకు అందించబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, తల్లిగారి ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో, గృహము, భూమి, వాహనము, స్వభావం ఇట్లాంటివన్నింటిలో భూమి అమ్మాలి అనుకునే వారికి అమ్మడవుతుంది, కొనాలి అనుకునే వారు కొనే ప్రయత్నం చేస్తారు, అందులో విజయం సాధిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా అనుకూలమైనటువంటిది. వాహనం కొనాలనుకునే వారు కూడా ఆయన సహకరిస్తారు 23 రోజుల పాటు. అలాగే వాహనాన్ని అమ్మేద్దాము అనుకున్నారు, దానికి సహకరిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు మీకు అందిస్తున్నారు. అలాగే 2 స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి వీరికి షేర్ మార్కెట్లో కానీ, పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, ఈ సినిమా రంగంలో ఉన్నవారికి అనుకూలమైన కాలంగా శుక్ర భగవానుడు చెప్పుకోవచ్చు. ఇక రవిని గురించి తీసుకున్నట్టయితే, రవి 3వ స్థానంలో ఒక 13 రోజుల పాటు మకరంలో సంచారం చేస్తున్నారు. ఆయన కూడా చాలా సహాయ సహకారాలన్నీ మన ఎదుగుదలకి ఎన్ని రకాలుగాను కూడా మనసా, వాచ, కర్మ అందరూ కూడా భగవానుడి యొక్క అనుగ్రహంతో అందరూ మనకు సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలు 13 రోజుల పాటు జరుగుతాయి. తదుపరి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ భూమి, గృహము ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా ఉండి కూడా మనం సుఖాలను అనుభవించలేనటువంటి పరిస్థితి రవి కల్పిస్తూ ఉన్నారు. అంటే సగం రోజులు మనకు అనుకూలంగా ఉన్నారు, మొదటి అనుకూలం. రెండో అర్ధ భాగం మనకి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. అట్లాగే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈయన 23 రోజుల పాటు, అంటే చాలా ఎక్కువ రోజులు, 28 రోజుల్లో 23 రోజులు అంటే సుమారుగా 4/5 4 వంతులు 500 భాగం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే కుజుడు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. 3వ స్థానంలో కాబట్టి అందరి సహకారాలు, ఇంట బయట తెలిసిన వారు, తెలియని వారు కూడా మీకు మీ ఎదుగుదలకి, మీ అభివృద్ధికి తప్పకుండా సహాయపడుతూ ఉంటారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తదుపరి 23 తర్వాత కొద్దిగా 5 రోజుల పాటు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆ 5-6 రోజులు ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి వారు, షోరూమ్ పెట్టుకోనివ్వండి, లేకపోతే పాతవి రిపేర్ చేసి అమ్ముకునేవారు కానివ్వండి, గృహాలు కొత్తవి కొని అమ్మేవారు, లేదా ఈ బ్రోకర్స్ ఉంటారు కదండి, ఇక్కడ మేము మన దగ్గర కొని వాళ్ళకి అమ్మేది, వీళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైన కాలంగా కనిపించటం లేదు కుజుని యొక్క సంచారం. చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత 5 రోజుల పాటు 5 రోజులు మాత్రం. ఓకే. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 3 రోజులు ఉన్నారు. తదుపరి ఈ 3 రోజులు మనకు అనుకూలమైన పరిస్థితి ఏమి ఉండదండి. సహాయ సహకారాలు అవి కొంచెం దూరం అవుతాయి. అలాగే తదుపరి 25 రోజులు మనకి బుధుడు చతుర్థ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, ఇంకా చదువుకుని మధ్యలో ఆపేసిన వాళ్ళంటే మళ్ళీ వెళ్ళవచ్చు, విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించటము, అలాగే భూమి కొనాలనుకుంటే కొనటము, అమ్మాలనుకుంటే అమ్మటము, అలాగే గృహాలు, వాహనాలు కొనాలన్నా కొనగలరు, అమ్మాలన్నా అమ్మగలరు. వీటి అన్నిటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని బుధ భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే చతుర్థ స్థానంలో మీకు రాహు యొక్క సంచారం, ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అమ్మాలన్నా అమ్మకుండా ఆయన చేస్తూ ఉంటాడు. ఈ వాహనం అమ్మాలన్నా, కొనాలన్నా, భూమి, ఇల్లు, ఇట్లాంటి విషయాల్లో మీరు అమ్మాలన్నా అమ్మలేని పరిస్థితి, కొనాలన్నా కొనలేనటువంటి పరిస్థితి రాహు కల్పిస్తూ ఉన్నాడు అక్కడ. అంటే కొన్ని గ్రహాలు మనకి చతుర్థంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. అంచేత మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మిశ్రమ ఫలితాలు. అలాగే తృతీయంలో సహాయ సహకారాలు అందడం విషయం దగ్గరికి వస్తే కూడా అక్కడ కూడా మిశ్రమ ఫలితాలే. ఈ 4 గ్రహాలు ఖచ్చితంగా 2 రాశుల్లో సంచారం అలాగే మిశ్రమ ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే
5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయం కాదు మనకి. కానీ తప్పదు. ఆయన గురించి మనం తప్పించుకోగలమా అంటే తప్పించుకోలేము. కాబట్టి ఇది సంతానం యొక్క అభివృద్ధి మీద, లేకపోతే గాయాల మీద, విద్య మీద, అలాగే చెడు స్నేహాల మీద, లేదా ఇట్లాంటి వాటి మీద మనకి చాలా దుష్ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ 5వ స్థానంలో. దాన్ని మనం ఇంకా చెప్పాలి అన్నట్టయితే దాన్ని పూర్వపుణ్యంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి పూర్వపుణ్యం అని అంటే మనకి దేవుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునో మరొకటో అటువంటి అవకాశాలు కూడా మనకి కల్పించడు, బాధ పెడుతూ ఉంటాడు. కనీసం మనకు బాధలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, కాసేపు గుడిలోకి వెళ్ళి కూర్చుందాం, దేవుని ప్రార్థించుకుందాం, మన మొరైదో ఆయనకి చెప్పుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి దానికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు. ఇకపోతే 8వ స్థానంలో గురు సంచారం. 8వ స్థానంలో గురు సంచారం అంటే కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. అన్ని పెద్ద దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ మామూలే. అందులో ఏమీ సందేహం లేదు. ఈ విధంగా మనకి పెద్ద హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు వినడం, ధన నష్టం జరగడం, అలాగే ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడినా కలహమే, మంచి వాడితో మాట్లాడినా కలహమే, కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది ఈ కేతు గ్రహ సంచారం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, వృత్తిపరమైన, వ్యాపారపరమైన అవరోధాలు, కొన్ని కొన్ని చికాకులు, కొన్ని అడ్డంకులు, చాలా కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉంటాడు కేతు భగవానుడు దశమ స్థానంలో ఉండి. వృత్తి, ఎవరి వృత్తి చేస్తే అదే వృత్తి. అది సొంతం కావచ్చు, లేదా గవర్నమెంట్ది కావచ్చు, ప్రైవేట్ది కావచ్చు, ఏదైనా సరే మీరు చేసేటటువంటి ఆ వృత్తిలో ఆటంకాలు ఖచ్చితంగా కలిగిస్తారు. ఇది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మీరు చెప్పుకోవాలి. ఇక్కడ నిజంగా చెప్పాలి అన్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఒక్క శుక్రుడు పూర్తి అనుకూలుడండి. అలాగే బుధుడు ఒక 25 రోజుల పాటు అనుకూలుడండి. ఇక మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలత లేదు. శని భగవానుడు అనుకూలత లేదు. అలాగే రాహు అనుకూలత లేదు. గురువు అనుకూలత లేదు. కేతు గ్రహానికి చాలా కొంచెం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ ఈ వృశ్చిక రాశి కొంచెం గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్న కారణంగా మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా అది అవసరమా కాదా అనేది కొంచెం ఆలోచించండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీరు వృశ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఖచ్చితంగా మీరు నవగ్రహాలు రోజు చేస్తూ ఉన్నప్పటికీ ఈ మహాశివరాత్రి రోజున శివ దర్శనము, 5వ తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి పూజ చూడటం కానీ లేదా చేయించడం కానీ కూడా మనకి ఒక సూచనగా మనం భావించవచ్చు. ఈ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది, అందులో సందేహం లేదు. ఓకే, శుభం భూయాత్.